హాయ్ గైస్, దిస్ ఈస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ 1.5 month తర్వాత నేను అసలు ఏమంటారు రెగ్యులర్గా పోస్ట్ చేయడం మానేసాను. టైం లేక, హెల్త్ అన్నీ సపోర్ట్ చేయక, ఫీవర్ ఫుల్ వస్తుందన్నమాట. అండ్ బై ద వే ఈరోజు మా ఫస్ట్ యానివర్సరీ అనమాట. మార్నింగ్ ఈరోజు లీవ్ పెట్టుకోను, ఏమంటారు కగన్ లీవ్ పెట్టాము. కగన్ ఏం చేశాడు చెప్తా. ఫస్ట్ కంప్లైంట్తో స్టార్ట్ చేద్దాం. ఏమన్నాడు, మా ఇద్దరం ఒకటే దగ్గర వర్క్ చేస్తాం అనమాట. సరేలే ప్రియా, నేను చెప్తాలే, నీకు కూడా లీవ్, నువ్వు కూడా లీవ్ అని చెప్పన్నాడు. నిన్న రాత్రి వచ్చి చెప్పావా నాది కూడా అంటే, నేను మామూలుగా నేను ఈమెయిల్ పెట్టుకుంటా ప్లాన్ లీవ్స్ అన్నిటికీ నేను ఈమెయిల్ పంపిస్తాను అనమాట. ఒక్క సిక్ లీవ్కి మాత్రం జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. నేను చెప్తాలే, వద్దులే అని కూడా అన్నాను. నాకు బాగా గుర్తుపెట్టుకుంటే ఇలాంటివన్నీ లీవ్ విషయము ఇట్లా నన్ను ఒకరైనా అంటారని ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటా. నేను చెప్తాలే అన్నాడు. లాస్ట్కి నేను చెప్పలేదు ప్రియా నీకు, నాకు ఒకటే చెప్పాను యానివర్సరీ అని చెప్పాను, లీవ్ అని చెప్పానని అన్నాడు. నేనేం పొద్దున్న లేచి నాకు పొద్దున్న మెసేజ్ ఇచ్చింది. ఇంకా ఉన్న ఏమంటారు అవసరానికి ఉండాలన్నమాట. సో అందుకని ఇంకా రెస్పాండ్ అయ్యి అవి చేసుకున్నా. అది కథ. ఇది ఇంకో పక్కన పెడితే నాకు వారం నుంచి జ్వరం. ఏమంటారు జ్వరం తగ్గింది, కాకపోతే దగ్గు, జలుబు, గొంతంతా కరకరాని, తలంతా ఇది. అదేందో నాకు ఏదో ఒకటి ఉంది అన్నప్పుడే ఏదో ఒకటి వస్తుంది అనమాట. అదేందో నాకు తెలియదు. సో గగన్ హెల్ప్ చేస్తుంది. వారమైన తల స్నానం చేసుకోండి, తల వాసన నాదైతే. ఏమంటారు అందరూ చాలా రొమాంటిసైజింగ్గా స్టార్ట్ చేస్తారు కదా. ఏమంటారు యానివర్సరీ మేము ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం, అదేందో మాకు అర్థం కదా. నా ఫస్ట్ బర్త్డే పెళ్ళి ఫస్ట్ అప్పుడు అట్టేది, అప్పుడు జ్వరం, అప్పుడు ఇదే తంతు, ఇప్పుడు ఇదే తంతు. ఏం కగన్ టిపికల్ ఇండియన్ పాపం కగన్ కాబట్టి ఓపిక్గా ఏమంటారు నాకు ఎక్కువ జ్వరం వస్తుంది, నేను లేలేను కూడా లేలేను అనమాట. పాపం అన్నీ ఉండి చూసుకొని చేస్తారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను అవుట్. ఈరోజు ప్లాన్స్ అయితే యాక్చువల్గా మేము మార్నింగ్ 4కి లేచి వెళ్దాం అనుకున్నాం. ఆడికి బీచ్కి వెళ్దాము, సన్ రైజ్ చూద్దాము అని అనుకున్నాం. మళ్ళీ ఏమో వద్దులే ఎర్లీ మార్నింగ్ నిద్రలేలేంగా, సాయంత్రం పోదాంలే అనుకున్నాం అనమాట. బట్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్. ఇంకా లేచి బ్రేక్ఫాస్ట్ అవి చేసుకున్నాం. ఇంక ఇల్లు ఊడ్చుకొని క్లీన్ చేసుకొని దేవుడికి దీపం పెట్టుకుందాం ఫస్ట్. అది మేము చాలా రోజులు దీపం పెట్టి కూడా జ్వరాన్ని అసలు ఏం పట్టించుకోవాలి. పైగా మేము లేము ఒక 1 week. అబ్బా కదా 1 week ఏమంటారు తిరుగుతా ఉన్నాం అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అక్కడ అంతా. సో అది హ్యాపీ యానివర్సరీ టు అస్. అండ్ దిస్ ఈస్ వెరీ స్పెషల్ యానివర్సరీ కూడా అనమాట టు అస్. మనకు వీళ్ళు అప్డేట్ ఈరోజు బై ద వే 16th May డేట్. ఏమంటారు మష్రూమ్ రైస్ ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నా, మష్రూమ్ పలావ్ చేద్దాం అనుకుంటున్నా. తిని చూడాలి తర్వాత ప్లాన్స్. రేపు మా అమ్మ వస్తుంది చెన్నైకి. అవ్వలా మసాజ్. అండ్ బై ద వే నేను ప్రజెంట్ ఒక 3 monthsగా ట్రెటిన్ ఆయిల్ యూజ్ చేయట్లేదు మార్చ్ నుంచి. అండ్ దిస్ ఈజ్ మై స్కిన్ వితౌట్ ఎనీ ఫిల్టర్, ఎనీ లైక్ ప్రాపర్ సెట్టింగ్, లైట్ అంతా ఏం లేదనమాట. నా ఇప్పుడు ట్యూబ్ లైట్ ఉంది ఇక్కడ ఒక్కటే ఒక మచ్చ, అది వెనకాల వాషింగ్ మిషన్ సార్ అంతే. సో ఇది నా స్కిన్. అండ్ ఈ స్కిన్ కేర్ రొటీన్ కూడా నేను చెప్తాను. బేసిక్గా స్కిన్ కేర్ రొటీనే లేదనమాట. మార్నింగ్స్ అసలు ఈ జ్వరం దెబ్బకు వదిలేసా, ఈవినింగ్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఒక్కటి చేసుకుంటున్నా. బట్ స్టిల్ చూపిస్తాం. అరౌండ్ 1 అవుతుంది అనమాట. ఇప్పుడే ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా నీట్గా ఆయిల్ బాత్ అది చేసామన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి చేసుకున్నాం. సో కగన్ క్లీనింగ్ అవి చేస్తున్నాడు, నేను వంట ఇప్పుడే స్టార్ట్ చేసాను 1 o'clockకి. అట్లా ఆకలేదు, ఇంత కొబ్బరి బొండము అవి అన్నీ తాగామన్నమాట, పండ్లు అవి తిన్నాం. సో ఒక 15 minutesలో రెడీ అయిపోద్ది. ఏంటి మష్రూమ్ పలావ్ చేస్తున్నాను అనమాట సింపుల్గా. నేను ఆల్రెడీ చూపించున్నాను. ఆనియన్స్, టొమాటో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం వేసి మిక్సీ కొట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నార్మల్ పలావ్ లాగా ఆనియన్, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అంతా బాగా అయ్యాక ఈ పేస్ట్ వేసేయాలన్నమాట. దాంట్లో ఇంకా మసాలాస్ అన్నీ వేసుకొని బాగా ఉడికాక మష్రూమ్ వేసేయాలి. నెక్స్ట్ రైస్ వేస్తే అయిపోద్ది. సింపుల్గా 15 minutes అయ్యే ఇదనమాట. అందుకని అది చేస్తున్నాను, అది రైతా చేద్దామని. సో ఇంకా క్లీనింగ్ అంతా ఉంది. ఇవన్నీ అయిపోతే నెక్స్ట్ వంట అవి చేసుకొని తిని ప్రశాంతంగా పూజ చేసుకుంటాము.
ఇంకా దేవుడు టైం పడుతుంది, ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేయాలి, అదంతా ఇంకా నా డ్యూటీ ఇప్పుడు. సో ఫస్ట్ ఇవన్నీ చేసుకొని దేవుడి అంతా క్లీన్ చేసుకుని సార్ సాయంత్రం అయిపోద్ది. అయ్యాక ఈవినింగ్ బయటకు వెళ్దాము అని అనుకుంటున్నాం. చెప్తా. నేను సవానాలో ఒక రెడ్ డ్రెస్ తీసుకున్నాను అనమాట, ఫ్రాక్, అది వేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పటికైతే అది చూపిస్తాను, నా డ్రెస్ అండ్ నా స్కిన్ కేర్, నా హెయిర్ కేర్ కూడా చూపిస్తాను అనమాట. ఇది నా హెయిర్ చాలా బాగా పెద్దగా బాగానే ఉందన్నమాట, చూపిస్తాను. స్కిన్ కేర్, హెయిర్ కేర్ నేను ఏం వాడతానని చూపిస్తాను, ఎట్లా వాడతాను. స్కిన్ కేర్ చూపిస్తాను ఆబ్వియస్లీ, హెయిర్ కేర్ నేను ఏం వాడాను ఏంటి అని చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే వంట చేసుకుందాం. అమ్మ వెస్టర్న్ లంచ్ అనమాట. కొంచెం ఇది మష్రూమ్ రైస్, ఎగ్స్, రైతా అండ్ ఇది ఆనియన్. ఎట్లుంది కదన్ బువ్వా, చెప్పలేదా? సూపర్, ఎక్సలెంట్. అందరు మా ఇంటికి రండి, భోజనం పెడతాము. మా ఇంటికి రండి, భోజనం పెడతాము. రండి. మేబీ ఒకరోజు ఆ రోజు కూడా వస్తుందేమో కదా గగన్. ఎవరు వస్తే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అందరినీ పిలిచి ఏమో ఏదో ఒక పెద్ద ఈవెంట్ ఏదో ఒకటి జరిగి మేము ఆ స్టేజ్కి వెళ్ళి అందరికీ పిలిచి ఊరంతా భోజనాలు పెట్టే స్టేజ్కి వెళ్ళాలని. ఏమా ఊరంతా పెట్టే భోజనాలు ఏం నాన్న పెట్టచ్చు, మా స్థాయికి వెళ్ళాలనుకోవాలంతే. ఆ స్తోమత ఇవ్వాలి దేవుడు. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నాకు అందుకే మష్రూమ్, వెజ్లో నాకు మష్రూమ్ నేను పన్నీర్ తినలేను. ఒకరోజు అట్టే తెచ్చుకున్న డబ్బా, తినలేక కక్కలేక తిన్నా. బట్ మష్రూమ్ మాత్రం బాగా తినగలుగుతాను. మష్రూమ్, పన్నీర్, బేబీకార్న్ అంతే. సోయా చంక్స్తో చేసుకోవచ్చు. రాజ్మా, హోటల్ రాజ్మా సూప్ అని ఎవరు అడగరు. కాలీఫ్లవర్, గోబీ మేబీ ఉండుంటాయి, మనకు తెలీదు. మేము బేసిక్గా వెజిటేరియన్గా, మేము ప్యూర్ నాన్ వెజిటేరియన్స్. మేము ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట. బతుకునేది ఏది తినాలి. 4:30 అనమాట. ఇంక ఇప్పుడు పూజ, దానికి క్లీన్ చేసుకుందాము అని చెప్పి అన్నీ తీసి కడగాలి. కడిగి అరేంజ్ చేసుకొని మొత్తం గంటలన్నీ తొంకోవాలన్నమాట. రేపు శివ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడే రేపు కాదు, ఈరోజు వెళ్తున్నాం. బేసిక్గా నైట్ డిన్నర్కి వెళ్ళి అటు నుంచి అట్టే శివ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. అయ్యో ఏంటి లైట్, శివ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడే ఉండి మండే నైట్కి తిరిగి వస్తాం అనమాట మళ్ళీ. సో 2 days అక్కడ దానికి బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. మేము ఆల్మోస్ట్ సండేస్ అక్కడే ఉంటాం. పిల్లలు అది ఇక్కడే మా ఇంట్లో ఉండం అనమాట, మోస్ట్లీ ఉండం, బట్ మంత్లీ 1 or 2 ఉంటాము. సో ఇది ఇప్పటి ప్లాన్ అయితే. సో పూజ చేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని అంట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా బట్టలు అవన్నీ మార్నింగ్ వాష్ చేసి ఉన్నాయి, అవన్నీ మడత వేసుకొని బ్యాగ్ సర్దుకొని ఇంకా ల్యాప్టాప్స్ అవన్నీ కూడా సర్ది పెట్టుకొని పూజ చేసుకొని ఇంక ఇంట్లోంచి బయలుదేరాలన్నమాట. 6:30 అట్లా బయలుదేరదాము అని వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళి 7 అట్లయితే ఒక 8 kilometers ఉందన్నమాట రెస్టారెంట్. మీరు యూజువల్గా ఏం చేస్తారు ట్రిప్పు? మేమేం ట్రిప్పుకి పోలే, తిరుమలకి పోదాం అనుకున్నాం, టికెట్లు లేవు. ఎన్నకి పోదామంటే నాకు ఏదో ఒకటి వస్తుంది, పోలా ఎందుకు తెలియదు. అసలు లాస్ట్ 1.5 year ఎక్కడికి పోలా. టైం ఈజ్ 5:30 అనమాట. ఆల్మోస్ట్ ఒక 1/2 hour పట్టింది ఇంటికి మొత్తం క్లీన్ చేసుకొని
అన్నీ తుడుచుకొని మొత్తం బొట్లు పెట్టుకొని అంతా అయ్యేసరికి యూజువల్గా ఇది మా ఎవ్రీ సండే రొటీన్ ఉండేది, అది కాస్త చేంజ్ అయిపోయింది అనమాట ఈవెన్చువల్గా, ఎందుకంటే మేము ఇంట్లో ఉండక ఆ విధంగా. సో నీట్గా సర్దేసుకున్నాం, ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి దీపం పెట్టుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాకపోతే సాటర్డే ఏం పని ఉండదు, బేసిక్గా కొంచెం ఉంటుంది, ఆ కొంచెంలో కూడా ఈరోజు లేదనమాట. సో లీవ్ కలిసి వస్తుందని. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది, దాని తర్వాత ఇంక నేను క్లోజ్ చేసుకోవచ్చు. ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోతే నేను నా డ్రెస్ చూపిస్తాను ఏం వేసుకుంటాను. రీసెంట్గా లైట్ కూడా కొనుక్కున్నాను అనమాట. నా దగ్గర రింగ్ లైట్ ఉండేది, బట్ అది ఏమంటారు 300 రూపీస్ 400 రూపీస్ అనమాట. నేను దాని వీడియో కూడా చేస్తున్నాను, అన్బాక్సింగ్ వీడియో. నేను స్టార్ట్ చేసిన కొత్తలో అంటే 2023లో తీసుకున్నాను, బట్ ఆ లైటింగ్ సరిపోకుంది. నాకు ఎక్కువ వీడియోస్ అవి తీస్తున్నాను అనమాట. మేబీ యూట్యూబ్ వీడియోస్ తీయట్లేదు, కాకపోతే యూజీసీ వీడియోస్ తీస్తున్నాను కంటిన్యూస్గా 3 monthsగా. నా కాంటెంట్ క్రియేషన్ ఇన్కమ్, వన్ ఆఫ్ ద ఇన్కమ్, నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు అది అయిందనమాట. సో దానికోసం నేను ఇన్వెస్ట్ చేద్దామని ఇది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ వెనకాల ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది, ఇక్కడ మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇది 3 మోడ్స్ వస్తాయి అనమాట. ఇది పవర్ ఆన్, ఇది పవర్ ఆన్ చేసి చూపిస్తాను. యూజువల్గా వాడతారు కదా దీన్ని, నేను తగ్గించి పెట్టాను అనమాట, నాకు ఎక్కువ హార్ష్గా ఉందని. మనం దీన్ని పెంచుకోవచ్చు, వస్తుంది అనమాట. నేను కొంచెం ఇంత ఇలా వాడతా, పెట్టి చూస్తా, ఎందుకంటే కొంచెం డల్గా ఉంది ఫేస్. డల్ కాదు, కనిపించట్లా బేసిక్గా. ఇప్పుడు కూడా ఇప్పుడు అలస్ట్గా ఉంది, బట్ స్టిల్ దట్స్ ఓకే. ఏమంటారు, ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. నేను జాన్యువరిలో యాక్చువల్గా Jan 1st వస్తుందేమో వేసుకుందామని అనుకున్నా, బట్ అప్పటికి అది రాలేదు. అండ్ నాకు ఫీవర్ అవి ఉన్నాయి, మేమేం చేసుకోలేదు అనమాట. ఇంకా ట్యాగ్స్ కూడా ఇలా అట్లనే ఉంది. సో నేను ఇంకేమనుకున్నాను, సరేలే ఇంకేం మధ్యలో అకేషన్స్ కన్నా నాకు నా బర్త్డేకి వేసుకుందామని అనిపించింది. బట్ ఈరోజు వెళ్తున్నాము కదా, కొంచెం బాగుంటుంది ఇది వేసుకుందాము అనుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మొన్న జూడియోలో ఇంకొక 2 ఫ్రాక్స్ తీసుకున్నా. సో యాక్చువల్గా ఈరోజు బీచ్కి వెళ్ళేటప్పుడు అది వేసుకుందాము అని అనుకున్నాను అనమాట. కానీ బీచ్కి వెళ్ళలేదు ఈరోజు, అదొక ఇంకొక స్టోరీ. సో ఫైనల్గా డ్రెస్ వేసుకుందాము. ఆ డ్రెస్ నేను నా బర్త్డే ఎప్పుడన్నా వెళ్దాము, బీచ్ ఖచ్చితంగా వెళ్దాము, ఆ రోజు వేసుకుందామని ఫిక్స్ అయ్యా. సో ఈరోజు ఇది వేసుకుంటున్నా, ఇది వేసుకొని గెట్ రెడీ విత్ మీ చూపిస్తాను. ఈ డ్రెస్ నాకు 850 చేంజ్ పడిందనమాట, సేల్ ఏదో ఉండింది. అండ్ వర్తా అంటే 100%, ఫిట్టింగ్ అన్నీ ప్రాపర్గా ఉందన్నమాట. సో ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ కూడా లేదు, థిక్గానే ఉంటుంది. మనం లోపల నార్మల్ షార్ట్స్ వేసుకుంటే సరిపోతుంది, వేసుకోకపోయినా పెద్ద ఫరక్ పడుతుంది నైట్ టైం అయితే. క్విక్ స్కిన్ కేర్ అనమాట. నేను యూజువల్గా అదొక టోనర్ వాడితే, ఇప్పుడు అదేం వాడచ్చు. టైం అయిపోయింది, 6:30కి బయలుదేరాలనుకున్నాం, టైం కానీ ఆల్రెడీ 6:30. ఇది ప్లమ్ వైటమిన్ సి సీరం అనమాట. నేను కింద ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తా. ఇది కొత్త బాటిల్ వస్తుంది కదా ఇప్పుడు, ఆ బాటిల్ నెక్స్ట్ ఇది కొంచెం ఆరాక బయోడర్మా మాయిశ్చరైజర్. సన్ స్క్రీన్ ఏం పూసుకోవట్లేదు, నైట్ కదా. ఇది పూసుకొని ఇది అయ్యే లోపల జడ వేసుకుంటే నెక్స్ట్ ఏమంటారు మేకప్ చేసుకోవచ్చు. స్కిన్ కేర్ లోపల అబ్జర్వ్ అవుతుంది నీట్గా. నాకు టైం లేక నేను ఫాస్ట్గా అప్లై చేసిన, లేదంటే ఒక 2 minutes అట్టే వదిలి ఉంటాను, అంత రబ్ చేయను. మనం చూపిస్తాం. కాగా నేను వేసుకున్నాను, నేను వేసుకున్నాను. కాగా నార్మల్ పీటరింగ్ బ్యాండ్ తీసుకున్నాం అనమాట మొన్న ఒక 2 జాతలు, అది వేసుకున్నాం. రెడీ అయిపోతా. ఇంకో ఒక 10 నిమిషాలు అయిపోయింది, జాడ కూడా అయిపోయింది.
ఫుల్ చెమట. మాన్స్టర్లో ఉన్నట్టు ఐబ్రోస్ ఏమంటారు, ఇది ఒక కార్టూన్లో వస్తుంది, ఐబ్రోస్ తిక్కువ ఉంటాయి, వాళ్ళలాగా ఉన్నట్లు తుడుచుకోవాలి. మరి ఎక్కువ అంతే, రెడీ. అనమాట డ్రెస్ బెస్ట్ పెట్టి ఇది కాదండి, కగన్ డ్రెస్ ఇది, ప్రియ డ్రెస్ ఇది. ఇది కొన్నది, ఇది కొట్టేసింది. మా కూడా కొనుక్కున్నాం. చీటింగ్ సవానాలు చీటింగ్ చేసి అప్పుడెప్పుడో షార్ట్ కూడా పెట్టారు, అన్బాక్సింగ్ షార్ట్, గుర్తుందో లేదో. ఇప్పుడు వేసుకున్నా. సగన్ పెట్టిన తొందరకి నేను లిప్స్టిక్ లైనర్ అన్ని మర్చిపోయి లైనర్ పెట్టుకుని ఇప్పుడు లిప్స్టిక్ రెడీ అనమాట సింపుల్గా. కుట్టికి దెబ్బ కుట్టి ఒకసారి చూపియా, ఏం లేదు మొహానికి. నీ హెయిర్ స్టైల్ బలు నువ్వు తినమ్మా ఖుషికి. అన్నా నేను తినిపిస్తాను. అబ్బాయి మనిషిని వెళ్ళండి కుషాంకి. చిల్లి పట్టుకున్నాడా ఫస్ట్ మొత్తం అల్ల కళ్ళల్లో చేస్తాడు కుషాంక్. நீங்கள் ஒன்றும் இல்லை சார், ஒன்றும் இல்லை சார், இருக்குல்ல ஒன்றைவ் ஆப்ஷன் கிளிக் பண்ணிட்டீங்கன்னா கீழே டாஸ்க் பாரில் ஒன்றைவ் இருக்குல்ல, ஒன்றைவ் கிளிக் பண்ணிட்டீங்கன்னா அங்கே ஒரு கீழே 3 ஆப்ஷன்ஸ் இருக்கும். கீழே ஆன்லைன் லீவ் ஆன்லைன் இருக்கும். ஆன்லைன் போனீங்கன்னா அங்கே காட்டும் உங்களுக்கு எல்லா సరిపోట్లా మళ్ళొద్దు వచ్చింది. వచ్చింది అంట. బెస్ట్ బెస్ట్. ఏసీ ఉంటే లావు కావాలా, లేదంటే కూర్చోరట్లే తమ్ముడు ఫస్ట్ అక్కడ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. హాయ్ నువ్వు తమ్ము దిగని.
ట్రై చేస్తున్నాడు. వాడు చూడు కాలు పక్కల్లో. ఎవరా నమ్మగలరా? కొరితే గుర్రం పోదు, కొరితే గుర్రం ఎగిరిదంతది. పట్టుకోపోతుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అన్నం కాడ ఫోటో తీసింది మీ ఫోటో చాలు ఎందుకంటే